మన ప్రజావేదికలోకి వచ్చినటువంటి కురుబ దుర్దుకుంట దులస్వామి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. అదేవిధంగా వేపులపర్తి నాగభూషణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రవి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ పార్టీలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెప్తే దాన్ని కఠిన చేస్తాడు. తండ్రే తప్పు చేస్తే ఎవరు కఠిన చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా ఎందుకంటే అక్కడ న్యాయం జరుగుతుందని అనుకున్నాం, కానీ పై నుంచి కింద దాకా కూడా ప్రజలకి కార్యకర్తలకు న్యాయం చేసే అవకాశాలు అతి తక్కువ ఉన్నాయి కాబట్టి వద్దని మేము ఇది చేసుకుని యూత్కు రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దొండస్వామి గారికి, నాగభూషణ్ గారికి, మరి రవికి, మరి ఇతరతర మా అందరూ కూడా ఒకటే, మన అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటూ మన పార్టీని రాబోయే ఎన్నికల్లో మీరే ముందుకు నడిపిస్తూ మీరే సారథులుగా ఉండి అత్యధిక మెజారిటీతో అన్ని స్థానాల్లో గెలవాల్సిన బాధ్యత మీ అందరూ భుజాన వేసుకొని గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అందులో